ఒక్కనొక్కని పండబెట్టి తొక్కి పేగులు తీసి మెడలేసుకొని ఊరేగుతాం బిడ్డ. నీ ముట్టి మీద డ్రాయర్ కూడా ఉండదు పీకడం మొదలు పెడితే బిడ్డ. మీ ఊర్లో యాప చెట్టుకు కోదండం వేసి కొట్టండి, లాగుల తొండలు ఇడవండి, బోర్ల బొక్కలు పండబెట్టి తొక్కుతాం. ఓ సన్నాసోడా, సోయలేనుడా, సవడా, దద్దమ్మ, దిక్కుమాలోడా, దివానగా చెప్పులు తీసుకుని అంతా అనేసి ఒక్కరు కూడా మీరు ఎవరు పెట్టారు? ఏలక ప్రకారం వచ్చి ఈ రోజు గులగొట్టేస్తా అని నీ అయ్య జాగిరా, నీ అమ్మ జాగిరా ఈడ గులగొట్టడానికి. దింపుడు లంజ కొడుకు చెప్పు కొడుతురు నా అమ్మ పద్ధతి వచ్చారు లంజ కొడుకులు అంతే చేస్తాడు, పురుగులు పడి చేస్తాడు ఆ లంజ కొడుకు. వాని పథకాలు అనుబంధాల వాడయ్యా, అని బోకిల వాడయ్యా, వాని దింపులు గాల గాని దున్న పోతులాగా బలిసి పంది కూర్చున్నాడు, కూర్చొని ఏసులో కూర్చొని చూస్తుంది లంజ కొడుకు మమ్మల్ని. కన్న బాధలు పడి ఇల్లు కట్టుకున్నామన్నా, కరెంటు బిల్లు, వాటర్ బిల్లు అన్ని చేయించుకున్నావరా లంజ కొడుకు. మరి ఇలా తెలియదురా నీకు? రేవంత్ రెడ్డి చూసుకుంటున్నా మా అమ్మ ఏమైనా మా అమ్మని తీసుకొచ్చా లంచ. మాకు ఈ కర్మేంది సాగుదాలకు మాకు ఇండ్లు లేకుండా చేస్తాడా? ఈ లంచగొడకని గెలిపించుకున్నందుకు వాని అమ్మని వండబెట్టి కట్టలే, అని పెళ్ళాన్ని వండబెట్టి కట్టలే, అని బిడ్డని వండబెట్టి కట్టలే. మేము అరే నువ్వు ఉంటావారా? నువ్వు ఉంటావా? నీ పెండ్లాం ఉంటుందారా డబల్ బెడ్రూమ్? నీ బిడ్డ ఉంటుందారా డబల్ బెడ్రూమ్? నువ్వు ఉంటురా, నువ్వు సంసారం చేయి. నువ్వు 3 రోజులు నువ్వు నీ పెండ్లంతో సంసారం చేయి. సంసారం చేసిన తర్వాత మేము